ఏపీ అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనలతో దూసుకుపోతుంది. 5వ జాబితాను 4 ఎంపీ రాజ్యం ప్రకటించింది. వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన 5వ లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి విడుదల చేశారు. 4 ఎంపీ స్థానాలైన కాకినాడ, మచిలీపట్నం, నర్సరావుపేట, తిరుపతిలో అభ్యర్థులను అధిష్టానం మార్పు చేస్తూ కొత్త లిస్టును విడుదల చేసింది. కాకినాడ ఎంపీ స్థానంలో చలమశెట్టి సునీల్ పోటీ చేస్తారని పేర్కొంది. ఇక మచిలీపట్నం ఎంపీ సీటును సింహాద్రి రమేష్ బాబుకు కేటాయించింది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేయగా, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి అవకాశం కల్పించారు. అటు అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం, సత్యవేడు ఇన్ఛార్జిగా నూకతోటి రాజేష్, అవనిగడ్డ ఇన్ఛార్జిగా సింహాద్రి చంద్రశేఖరరావును నియమించింది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, రాత్రి సమయంలో వైసీపీ 5వ విడత లిస్టును విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 7గురికి సంబంధించినటువంటి ప్రకటనలు అయితే చేయడం జరిగింది. వీటిల్లో ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి స్థానాలు 6 ఉండగా, అవనగడ్డకు సంబంధించినటువంటి స్థానానికి సంబంధించి ఒక అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఈ మార్పుల్లో చూస్తే ప్రధానంగా కూడా మొన్నటి వరకు నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీ రాజీనామా నేపథ్యంలో నర్సరావుపేట నుంచి ఎవరు పోటీలో ఉంటారనే విధంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది. ఒకవైపు అనిల్ కుమార్ ఏమో నెల్లూరు నుంచే నేను పోటీ చేస్తాననే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు నర్సరావుపేట నుంచి ఆయన పోటీలో దింపాలనే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో నిలపడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ప్రకటనలు చేసినటువంటి దాంట్లో కూడా కొంతమంది అసంతృప్తి, అంటే వాళ్ళకి ఆ స్థానంలో పోటీ చేయాలని లేకపోయినప్పటికీ అక్కడ ప్రకటనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నర్సరావుపేటకు సంబంధించిన దాంట్లో మరి అనిల్ కుమార్ యాదవ్ ముందుకు వెళ్తారా, ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రకటించినటువంటి లిస్టులో అరకుకు సంబంధించి ఎస్టీ నియోజకవర్గం అక్కడి నుంచి రేగం లింగంకి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకినాడకు సంబంధించినటువంటి ఎంపీ స్థానం ఏదైతే ఉందో అక్కడి నుంచి చలమశెట్టి సునీల్ కుమార్ ని రంగంలోకి దింపుతున్నారు. అదేవిధంగా మచిలీపట్నం బాలశౌరి రాజీనామా తర్వాత అక్కడి నుంచి ఎవరిని పోటీలో నిలుపుతారనే విధంగా కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో సింహాద్రి రమేష్ బాబును అక్కడి నుంచి బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు సత్యవేడు సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నూకతోటి రాజేష్ ని బరిలో నిలుపుతున్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి గురుమూర్తి, అంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన్ని ఎంపీ స్థానాల నుంచి పోటీకి నిలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ స్థానాలకు సంబంధించి 5గురు లిస్టును రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన కూడా తీవ్రమైనటువంటి కసరత్తు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తర్వాతే ఈ ప్రకటనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక మంది అసంతృప్తులకి లోనవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఈ లిస్టుతో పాటు ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో అనే విధంగా కూడా అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేనికి ఉన్న అవకాశం కల్పిస్తారేమో అనే విధంగా కూడా అందరూ ఎదురు చూశారు. కాకపోతే ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకటన లేదు. మరి బాలినేని శ్రీనివాస్ ఈ రోజు ఏమన్నా ఆయన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అన్నట్లు కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ రోజు సీఎంతో కూడా బాలినేని శ్రీనివాస్ భేటీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో నిన్న ఇంకో కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి నియోజకవర్గం, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడం జరిగింది. దీంతో అక్కడ బాలినేని శ్రీనివాస్ కి అసంతృప్తి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన్ని కొనసాగించేటటువంటి అవకాశాలు అక్కడ ఆయనకి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందేమో అనుకున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఒంగోలు పార్లమెంట్ నుంచి మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుందేమో అనే విధంగా కూడా
బాలినేని శ్రీనివాస్ చెప్పిన నేపథ్యంలో మరి దానికి సంబంధించి ఈ ప్రకటనలు ఏమైనా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయా? ఈ రోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. ఇంకా ఈ నర్సాపేటకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. మిగిలిన వాళ్ళు అయితే ఇప్పటి వరకు ప్రకటించిన వాళ్ళు క్లియర్ గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ నర్సాపేటకు సంబంధించి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను నెల్లూరు నుంచి పోటీలో ఉంటాననే విధంగా పలుమార్లు చెప్పినటువంటి అనిల్ కుమార్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నర్సాపేటకు పంపించడం పైన ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సందీప్, సాయి అంటే ఇదే ఫైనలిస్ట్ అనుకోవచ్చా, లేక ఇంకా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? మార్పులు అనేది ఈ ఐదో లిస్ట్ లోనే కాదు, మిగిలినటువంటి వాటిల్లో కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. 4 లిస్టులు విడుదల చేసిన దాంట్లో కూడా అనేక మంది మార్పులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే గుంటూరుకి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఎంపీ అభ్యర్థిగా మార్పులు చేయాలనే విధంగా కూడా నర్సాపేటకి ఎవరైతే విడుదల రజనీని పంపించాలనే విధంగా కూడా ఆలోచించారనే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ప్రస్తుతానికి మరి నర్సాపేట క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అక్కడ మార్పులు ఉండేటటువంటి అవకాశాలు లేవనే విధంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంగళగిరికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి ఆయననే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండేటటువంటి అవకాశాలు లేవు అనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. అదే విధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది పోటీకి సిద్ధంగా లేరనే విధంగా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా లిస్టులు విడుదల చేసిన తర్వాత అదే ఫైనల్ అనే విధంగా అధిష్టానాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అభ్యర్థులు మాత్రం కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది అక్కడ స్థానికంగా తమకే అభ్యర్థిగా ఉంటారు అనే విధంగా కొంతమంది ఆశావాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఇంకా ఆశాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇప్పటికీ ప్రకటించిన అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి వేరే అభ్యర్థులు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మార్పులు అయితే ఉండేటటువంటి అవకాశాలు లేవనే విధంగా మాత్రం అధిష్టానం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాల్సింది ఎప్పటి వరకు ప్రకటించినటువంటి ఈ 5 విడతల్లో ఏమన్నా మార్పులు చేస్తారా, ఇదే అభ్యర్థుల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుందా, అసంతృప్తుల్ని సంతృప్తికరంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి వర్గాలు కలిసికట్టుగా ప్రకటించినటువంటి ఇన్ఛార్జ్ కి సహకరించాలనే విధంగా మాత్రం సీనియర్ లీడర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే కొంతమంది సీనియర్లు కూడా అసంతృప్తుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి బుజ్జగింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మార్పులు చేర్పులు అనేది మాక్సిమం ఉండేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ 1-2 చోట్ల మాత్రం మార్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి.